ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. జక్కయ్యను మార్చిన దేవుడు అనే దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఏ విధంగా దేవుడు జక్కయ్యను మార్చాడో అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. పాలస్తీనా ప్రాంతంలో యెరికో పట్టణము ప్రాముఖ్యమైన పట్టణముగా మనం చూస్తున్నాం. దైవజనుడైనటువంటి ఎలీషా ఆ యెరికో పట్టణములో ఒక పాత్రను తీసుకుని వచ్చి ఉప్పు వేసి ఆ యెరికో నీటిని బాగు చేసి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పటి నుండి కూడా యెరికో పట్టణంలో నీటి ఓట అనేటువంటిది ఇప్పుడు కూడా నేటి వరకు కూడా అది ప్రవహిస్తూనే ఉంది. ఆ నీళ్లు మంచివిగా కనబడుచున్నవి. అనేకమైన జలచరములు అక్కడ బ్రతుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతముగా, పంటలు సమృద్ధిగా పండేటువంటి ప్రాంతముగా, అనేక ఫలాలు ఫలించేటువంటి ఆ పట్టణముగా యెరికో పట్టణాన్ని మనం చూస్తాం. ఈ యొక్క పట్టణంలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుచున్నాడు. రోమా అధికారం క్రింద ఈ యొక్క సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య పనిచేస్తున్నాడు. ప్రజలను బాధ పెడుతూ అన్యాయంగా సంపాదించేవాడిగా ఉన్నాడు. యేసు ప్రభువాని గురించి జక్కయ్య విన్నాడు. యేసు ఎవరో చూడాలనే కోరిక అతనిలో బలంగా కలిగింది. కాబట్టి అతడు ట్యాక్స్ కలెక్టర్ అయినప్పటికీ తన హోదాంతా కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ఎవరో చూడాలనే కోరికతో వచ్చాడు. జనులు గుంపు కూడినందున, అతడు పొట్టివాడైనందున యేసును చూడలేకపోయాడని మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు ఏ విధంగానైనా సరే ఈరోజు యేసుని నేను చూచి వెళ్ళాలి అనే ఆశతో ఉన్నటువంటి జక్కయ్య ఒక ఆలోచన చేశాడు. ఆ దారిని చూచినప్పుడు ఆ దారిలో ఒక మేడి చెట్టు కనబడింది. ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసును చూచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే సామెత ప్రకారంగా ఈ యొక్క జక్కయ్య జీవితం మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు జక్కయ్య ఎక్కినటువంటి ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అతను త్వరగా చెట్టు దిగి సంతోషంతో యేసయ్యను ఇంట్లో చేర్చుకున్నాడు. యేసును చేర్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జక్కయ్యను మార్చారు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా పరిశుద్ధునిగా మార్చెను. పరిశుద్ధుడైన యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టి జక్కయ్యను పరిశుద్ధునిగా మార్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. పెట్టుకున్న పేరు పరిశుద్ధుడు, కానీ తెచ్చుకున్న పేరు పాపి. పరిశుద్ధుడు అనే పేరు పెట్టుకున్నాడు కానీ పరిశుద్ధత లేదు. పాపి, లంచగొండి, మోసగాడు, అన్యాయస్తుడు, పిసినారి అనేటువంటి పేర్లు తెచ్చుకున్నాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టి జక్కయ్యను పవిత్రునిగా మార్చివేశారు. ఈరోజు మనము పరిశుద్ధులుగా మార్చబడాలంటే యేసు ప్రభువారి ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడగలం. అందరూ పాపులమే జక్కయ్య వలె, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా మన ప్రార్థనకు జవాబులు మనము పొందలేము. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి మనం చేరలేము. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని పరిశుద్ధుడైన యేసయ్య పరలోకము నుండి భూలోకానికి ఆయన వచ్చాడు. ఆ యేసు ప్రభు వారు చిందించిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరైతే కడుగబడతారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. యేసు ప్రభు వారి మాటను ఎవరైతే వింటారో ఆయన మాట మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ జక్కయ్య పేరుకు మాత్రం పవిత్రుడు, పరిశుద్ధత లేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు అని పిలువబడుతున్నాడు కానీ పరిశుద్ధత లేనివాడుగా జక్కయ్య ఉన్నాడు. యేసు ప్రభువాన్ని మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించగలం. ఆ విధంగా అపవిత్రుడైనటువంటి జక్కయ్యను పరిశుద్ధునిగా మార్చివేశాడు. ఇక మన ధ్యానంలో రెండవ మాట, ధనవంతునిగా మార్చెను. జక్కయ్య ధనవంతుడే, శారీరరీతిగా ఈ లోకరీతిగా జక్కయ్య ధనవంతుడే, కానీ అతడు చాలా పేదవాడిగా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో. ధనవంతుడైన యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చింది అతనిని ధనవంతునిగా చేయాలని, దారిద్ర్యాన్ని తీసివేయాలని. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియులరా, శ్రీమంతుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు
ఆయన ఈ లోకానికి రిక్తునిగా మన కొరకు పేదవానిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన పేదరికమును తీసివేయాలని. యేసును కలిగిన వారే భాగ్యవంతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే లవోదికీయ సంఘం ఎలా ఉందంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, దరిద్రతలో ఉన్నది, గురుడితనములో దిగంబరత్వంతో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు లేని సంఘము దరిద్రతలో ఉంటుంది. యేసు లేని వ్యక్తి దరిద్రతలో ఉంటాడు, దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాడు. దౌర్భాగ్యమైన స్థితిని తీసివేయడానికి జక్కయ్య ఇంట్లో ప్రవేశించి భాగ్యవంతునిగా దేవుడు జక్కయ్యను మార్చివేశాడు, ప్రేమ గలవానిగా మార్చెను. జక్కయ్య ప్రేమ లేనివాడిగా ఉన్నాడు. పేదల ఎడల, ఇతరుల పట్ల కఠినుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రేమామయుడైన యేసయ్య ఇంటిలో అడుగుపెట్టాడో జక్కయ్య ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రేమామయుడైన యేసయ్య నీ ఇంటిలో కూడా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. మనము ప్రేమ కలిగినటువంటి వారిగా మారిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు పౌలు గారు. దైవికమైన ప్రేమ కలిగినటువంటి వారమే మనం ఉండాలి. దేవుని ఎడల మనం ప్రేమను కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. యేసు ఎడల జక్కయ్య ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉంటూ యేసును తన ఇంటిలోకి ఆహ్వానించి తన ఇంటిలో స్థలమునిచ్చాడు. ఈరోజు మన ఇంటిలో యేసయ్యకు స్థలం ఇద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నీ ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. గొప్ప మార్పును మనం చూస్తున్నాం. పిసినారి జక్కయ్య దాతృత్వం కలిగినటువంటి జక్కయ్యగా మారిపోయాడు. ప్రేమ కలిగిన జక్కయ్యగా మారిపోయాడు. పాపము తొలగిపోయింది, పేదరికము తొలగిపోయింది, స్వార్థము తొలగిపోయింది. ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా జక్కయ్య మారిపోయాడు. దేవుని స్తోత్రం. మనమందరం కూడా ఈరోజు ఈ విధంగా మనం మారిపోవాలి, పరిశుద్ధులుగా మారిపోవాలి. మానవత్వం కలిగి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవారిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేకపోతే మనం వెళ్ళేది నరకం. మరణమందు నిలిచి ఉన్నాం. ప్రేమ కలిగి ఉంటే మరణములో నుండి జీవంలోనికి దాటింపబడి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ప్రేమ కలిగినటువంటి వారిగా మనం జీవిస్తాం. ఆకలి బాధల చేత అలమటిస్తున్నారు ప్రియులరా. ప్రేమ కలిగినటువంటి వారిగా అనేక మంది కొరకు విజ్ఞాపనలు చేసేవారిగా మనం ఉందాం. మనము ఇతరుల యొక్క ఆకలి తీర్చేవారిగా, ఇతరుల యొక్క కష్టాల్లో పాలు పంపులు పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభువు అంటున్నారు, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మన శత్రువులను కూడా మనం ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. అప్పుడు మనము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటాం. మన పరలోకపు తండ్రి ప్రేమాపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. మనం కూడా పరిపూర్ణులుగా ఉంటాం. ఆ విధంగా ప్రేమ కలిగినటువంటి వారిగా ఉంటూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఈరోజు ప్రభువా, నీ వాక్యంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు. జక్కయ్యను మార్చిన దేవానికి వందనాలు. పాపి అయినటువంటి జక్కయ్యను పరిశుద్ధునిగా మార్చిన దేవానికి వందనాలు. ఆత్మీయమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి జక్కయ్యను సౌభాగ్యవంతునిగా, ధనవంతునిగా మీరు మార్చినందుకు నీకు వందనాలు. పిసినారి జక్కయ్యను దాతృత్వం కలిగినటువంటి జక్కయ్యగా, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మీరు మార్చినందుకు నీకు వందనాలు. ప్రేమ కలిగినటువంటి వారమై అనేక మందికి నీ ప్రేమను పంచేవారిగా మేము జీవించడానికి సహాయం చేయమని, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్య, నశించిపోవచ్చున్నటువంటి జక్కయ్యను వెతికి రక్షించిన యేసయ్య, ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని, అయా నాశనము నుండి తప్పించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.